హలో, నేను సిఎస్ రావు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పూర్తి చేసుకోబోతుంది. తెలంగాణలో విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. మరోవైపు ఫెయిల్యూర్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిదని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ అంటుంది. అసలు వాస్తవ సిచ్యువేషన్ ఏంది తెలంగాణలో అనే దాని మీద విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు డివిఎస్ గారు ఉన్నారు. ఆయనతో ఇంటాక్ట్ అవ్వం. సార్ నమస్తే. నమస్తే అన్న. తెలంగాణలో ఒక రకంగా హీట్ కనిపిస్తుంది, పొలిటికల్ హీట్ కనిపిస్తుంది హైడ్రా దగ్గర నుంచి మొదలు పెడితే. బట్ గ్రాఫ్ ఎవరిది బాగున్నట్టు అనిపిస్తుంది మీకు? అంటే ఇంతవరకు కేసీఆర్ స్క్రీన్ మీదకి రాలా. కేసీఆర్ కాడి కింద పడేసి ఆయన ఫామ్ హౌస్కి ఆయన పరిమితమైన పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ బతికి బట్టగట్టేటట్టుగా రేవంత్ రెడ్డి 2-3 అంశాలు దోహదపడటం. అంటే రేవంత్ రెడ్డి పరిపాలన మరి ఏడాది అయిన సందర్భంగా విశ్లేషించుకుంటే నీకు మెరుపులు మరకలు ఏది అసలు ఒక టైంలో అసలు ఎవరికి స్పేస్ లేకుండా మొత్తం ఇంతయి అంతయి వట్టుడింతయి అన్నట్టుగా తెలంగాణ మొత్తం నీకు ఎలా విస్తరించాడో రేవంత్. అసలు కాంగ్రెస్ పార్టీ కన్నా పైన రేవంత్ అబౌవ్ కాంగ్రెస్గా ఏది మరో రాజశేఖర్ రెడ్డి ఏమో దీనిలోకి వెళ్ళిపోయిన రేవంత్ రెడ్డి ఏమైపోయింది, ఒక్కసారిగా ఊతం ఇచ్చాడు బీఆర్ఎస్కి 2-3 సందర్భాలు. హైడ్రా ఏది ఆ కూల్చివేతల ప్రక్రియలో అప్పుడే అనుకున్నాం, ఏది తన పులి మీద స్వారీ చేస్తున్నాడు, ఇది కరెక్ట్గా మరి వెళ్తుందా లేదా అనుకునే దాంట్లో అటు మూసి పునరుజ్జీవం కావచ్చు, ఇక్కడి కూల్చివేతల్లో సరూర్ నగర్లో కూల్చివేతల దరిమిల ఆ రోడ్ల మీదకి వచ్చి ఆ బాధితులు మహిళలు వాళ్ళు పెడుతున్న శాపాలు, అంటే సరైన ప్రణాళిక లేకుండా ప్రత్యామ్నాయం చూపించకుండా కూల్చివేతల్లోకి ఏకంగా వెళ్ళటం. ఏ హైకోర్టు అయితే కూల్చివేతల్ని పొగిడిందో అదే హైకోర్టు తెగిడింది. అవును, ఇప్పుడు లేటెస్ట్ ఏది చెరువులని ఇవాళ పరిరక్షణని ప్రశంసించింది, హైడ్రాని స్వాగతించింది. అలాంటి హైకోర్టు ఎప్పుడైతే మరి ఇక్కడ మరి మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందో అక్కడ వెంటనే బ్రేక్ వేసింది. ఏది ఇవాళ అది మనం మరకగా చూడాలి. ఏది ఇప్పుడు అదే కాదు, ఇప్పుడు మీరు ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్ లగచర్ల, అక్కడ లగచర్ల అసలు గిరిజనులపై దాడుల్లో, కలెక్టర్పై అధికారులపై దాడుల అంశంలో ట్రైబల్స్ అంతా ఇవాళ కాంగ్రెస్కు వ్యతిరేకమయ్యేలా బీఆర్ఎస్ అక్కడ ప్లేస్ మళ్ళీ ఆక్యుపై చేస్తారు. అంటే తెలంగాణలో ఎస్టీ బలమైన వర్గం, ఎందుకంటే కొన్ని ప్యాకెట్స్లో మనం చూసాం ఆంధ్రప్రదేశ్ వేరు తెలంగాణ వేరు. ఇక్కడ అసలు ఎస్టీలకు 12% రిజర్వేషన్లు, గిరిజనులుగా వాళ్ళు అక్కడ ఆదిమవాసులు, ఇక్కడ సుగాలి బలమైన నాయకత్వం ఉంది. ఇప్పుడు మనం గతంలో కూడా చూసాం, ఏది రమేష్ రాథోడ్, ఇప్పుడు ఈ సత్యవతి వీళ్ళందరూ కూడా ఎస్టీల్లో బలరాం నాయక్ కేంద్ర మంత్రిగా చేసిన దీంట్లో. అంటే తెలంగాణ ఎస్టీ నాయకత్వం ఛత్తీస్గఢ్ టైప్లో అసలు వీళ్ళు ఎస్టీలు బలంగా వచ్చే పరిస్థితిలో, కాకపోతే వాళ్ళకంటూ ఒక ప్రాంతీయ పార్టీ కేవలం గిరిజనులకే లేకపోవటం ఇక్కడ తెలంగాణ ఎస్టీల యొక్క దురదృష్టం. ఆ స్థాయి నాయకత్వం ఎదగకపోవటం అక్కడ సూర్యన్ లాగా మనకి ఇక్కడ తెలంగాణలో. ఇప్పుడు గిరిజనులు ఈ లగచర్ల ఇష్యూలో రేవంత్ రెడ్డి కొడంగల్ ఫార్మా సిటీ, అతని తమ్ముడి పైన ఆరోపణల దీంట్లో మళ్ళా బీఆర్ఎస్ అక్కడ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. 2 సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ ముందడుగు. అసలు బీఆర్ఎస్ ఒకటే కూడా ఇప్పుడు నిర్మల్లో ఒకటి ఇథనాల్కి సంబంధించిన డిస్టిలరీకి సంబంధించింది, అది కూడా మళ్ళీ 4 రోజుల నుంచి జరుగుతుంటే ఇప్పుడు ఇతరా చేసుకున్నారుగా. అదే కాదు, ఈ హాస్టల్స్లో ఈ ఫుడ్ పొల్యూషన్, ఏది ఆ ఫుడ్ పాయిజనింగ్ వల్ల వరుస పెట్టి హైకోర్టు కూడా చాలా విపరీతంగా సీరియస్ ఎలిగేషన్స్ చేస్తారు. అసలు గతంలో రేవంత్ రెడ్డి అసలు హాస్టళ్ల విషయంలో చాలా సీరియస్ కామెంట్స్ చేసినప్పటికీ కూడా నీకు జరిగిన చోటే మళ్ళీ వారం రోజుల్లో జరగటం, అంతకుముందు 50 మంది సిక్ అయితే మొన్న 30 మంది సిక్ అవ్వడం. అంటే ప్రతి చోట ఎక్కడ అవకాశం దొరికినా నీకు కేటీఆర్ వచ్చేస్తున్నాడు, హరీష్ రావు చొరబడుతున్నాడు. ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు వీళ్ళిద్దరి పైన వదిలేసి ఆయన ఫామ్ హౌస్లో ఉన్నారు. ఎవరు? కేసీఆర్. తను ఏమని చెప్పారు, మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు మరి తెలంగాణ తెచ్చిన ఆయన అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ 6 నెలలు వాళ్ళకి సమయం ఇస్తానన్నాడు. 6 నెలల తర్వాత తను వస్తాడనుకుంటే ఇప్పుడు ఏడాది అవుతోంది. ఎక్కడో ఒక సందర్భంలో అది కూడా ఏది కొడుకు బావమరిదిని ఏదో లిఫ్ట్ చేస్తున్నారని
కేటీఆర్ బావమరిది అదేదో Drugs. ఫామ్ హౌస్ పార్టీ. అప్పుడు డీజీపీకి ఏదో ఫోన్ చేశారు కేసీఆర్ అనే వ్యాఖ్యలు Oh. అది బూమరాంగ్ అయ్యాయి. ఎందుకని నీ కొడుకు బావమరిది విషయంలో నువ్వు ఇన్వాల్వ్మెంటా, మరి ఇక్కడ ఇంత గిరిజనుల పైన మరి ఆ లగచర్ల అంశం పైన కూడా కేసీఆర్ స్పందించకపోవడం, అసలు ఆయన రాకపోవడం, అంటే ఇవాళ సంవత్సరంలోనే కేసీఆర్ రాకుండానే బీఆర్ఎస్కి ఇంత స్పేస్ ఇచ్చేలాగా రేవంత్ రెడ్డి ఇస్తున్న అంశాలు కూడా. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి స్పేస్ ఇచ్చినట్టు మీరు అనుకుంటున్నారా? హైడ్రా విషయంలో కానీ, లేదా లగచర్ల విషయంలో కానీ, లేదా నిర్మల విషయంలో కానీ బీఆర్ఎస్ పార్టీ అడ్వాంటేజ్గా తీసుకొని రేవంత్ రెడ్డిని కార్నర్ చేసిందని అనుకుంటున్నారు? రెండూ ఉంటాయి, వైస్ వర్సా. ఎందుకంటే నువ్వు స్పేస్ ఇవ్వకపోతే వాళ్ళు ఎలా ఆక్యుపై చేస్తారు ఆ స్పేస్ని? స్పేస్ ఇవ్వటం అంటే ముందస్తు ప్రణాళిక లేకుండా వాళ్ళని పిలిచి ప్రత్యామ్నాయం చూపించి వాళ్ళని ఒప్పిస్తే అది వేరు. డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, లేకపోతే మీకు ప్రత్యామ్నాయ స్థలాలు ఇస్తామని చెప్పి ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో కానీ, లేకపోతే ఆ సరూర్ నగర్ కొన్ని ఇన్సిడెంట్ చోట్ల కానీ, ఇప్పుడు ఈయన ముందే వాళ్ళని పెద్దలతో మాట్లాడటం, ఒప్పించటం, అలా తీసుకుంటే అది వేరు. అసలు మీరు నోటీసులు రాత్రి ఇవ్వటం ఏంటి, పొద్దున్నే కూలగొట్టడం ఏంటని కదా హైకోర్టు కూడా చాలా సీరియస్ అయింది. అదే కాదు, ఇప్పుడు ఇది కూడా లగచర్ల ఇష్యూ. ప్రభుత్వ అధికారులపై దాడులు జరిగినాయి, కొట్టారు, చేశారు అంటున్న దాంట్లో వాళ్ళేమో మరి కలెక్టర్ మా మీద దాడి జరగలేదని ఆమె ఇచ్చిన దీంట్లో సరే మీరు అరెస్టులు చేశారు, అర్ధరాత్రి పూట గూడాల పైన పడి ఎవరైతే రికగ్నైజ్ చేశారో, గుర్తించారో వాళ్ళని అరెస్ట్ చేస్తే సరిపోతుంది. కానీ తండాలపైన ఇలా పోలీస్ దాడుల వల్ల ఏం జరుగుతుంది? భయోత్పాతం. వెంటనే ఏం జరిగింది? ప్రతిపక్షం వైపు ప్రజల చూపు. ఇప్పుడు ఇవాళ దురదృష్టం ఏంటంటే బీజేపీ ఏమైందో అర్థం కాని పరిస్థితి. ఏది ఇప్పుడు గతంలో మనం చూసాము, ఏది అసెంబ్లీ ఎన్నికలకిను పార్లమెంట్ ఎన్నికలకి మధ్య అసెంబ్లీ ఎన్నికల్లో 38% కొట్టింది బీఆర్ఎస్. జీహెచ్ఎంసీ మొత్తం వాళ్ళదే హవా. రూరల్ తెలంగాణలో దెబ్బతింది కానీ బీఆర్ఎస్, కానీ సిటీలో విపరీతంగా వచ్చిన నేపథ్యంలో పార్లమెంట్కి వచ్చేసరికి సడన్ డ్రాప్. 4 నెలల్లో 20% ఓట్ బ్యాంక్ ఎరోడ్ అయిపోయింది. ఏది బీఆర్ఎస్ ఊహించని అంశం అన్నమాట. అది మరి ఆ టైంలో మరి బీజేపీ ఒక టైంలో అసలు చెరుసగం పంచుకున్నారు. తెలంగాణలో ఇక ప్రాంతీయ పార్టీ అదృశ్యం అనుకున్నాం. 2 జాతీయ పార్టీలు తెలంగాణ చెరుసగం చేసేసుకున్నాయి. ఇది విలీనం అవుతుందని కూడా అనుకున్నారు. బీజేపీలో విలీనం అవుతుంది, బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదనుకున్నారు. ఏ కవిత అరెస్టు గతంలో చెప్పి బండి సంజయ్ 10 సార్లు జైలుకి వెళ్ళాడు. సంజయ్ జైలుకి వెళ్ళాడు కానీ కవితను అరెస్ట్ చేయలేదు అన్న చెడ్డ పేరుతో బీజేపీ మూల్యం చెల్లించింది అసెంబ్లీ ఎన్నికల్లో. 8 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. కానీ ఏం జరిగింది? కవిత అరెస్టు ధర్మిలా పార్లమెంట్ ఎన్నికల్లో నీకు 8 అసెంబ్లీ నుంచి 8 పార్లమెంట్ కొట్టింది. 8 పార్లమెంట్ కొట్టినప్పుడు కిషన్ రెడ్డి వీళ్ళంతా ఏమన్నారు? నెక్స్ట్ 80 అసెంబ్లీ అన్నారు. 8 అసెంబ్లీ, 8 పార్లమెంటు, 80 అసెంబ్లీ స్థానాలే మా టార్గెట్ అన్న బీజేపీ మనమేమనుకున్నాం? అబ్బో ఇంకా అసలు ఇక బీజేపీ ఇక జెండా ఎగురుతుంది అనుకున్న దీంట్లో గోల్కొండ పైన ఏం జరిగింది? బండి సంజయ్ కేంద్ర మంత్రి చేశారు. గతంలో ఏ బండి సంజయ్ని పార్టీ అధ్యక్షుడిగా తీసేశారో దానివల్ల దెబ్బతింది అనుకున్నది కాస్త బండి సంజయ్ని మంత్రి చేసినప్పుడు, కిషన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ వీళ్ళిద్దరూ మరి జోడెద్దుల మీద స్వారీ చేద్దాం అనుకున్నారు, మోడీ షా. ఈ ఎద్దులేమో మరి గమ్మత్తుగా బహుశా ఈ కదలట్లేదని చెప్పి నిన్న వార్నింగ్ ఇచ్చినట్టున్నారు నరేంద్ర మోడీ గారు సున్నితంగా. ఏది మీరు ఫీల్డ్ విజిట్స్ అయ్యి అసలు మీ క్షేత్రస్థాయిలో ప్రోగ్రామ్స్ అయ్యి బీజేపీ యాక్టివిటీస్. ఇప్పుడు లగచర్ల ఇష్యూ ఉంది, ఏదో మొక్కుబడిగా ఒక దీక్ష చేసావు, లేకపోతే బండి సంజయ్ ఏదో నిరాహార దీక్ష 12 గంటలు చేస్తానని కూర్చుంటే సరిపోతుందా? అరెస్ట్ అయితే సరిపోతుందా? మొక్కుబడి కార్యక్రమాలకి తెలంగాణ ప్రజలు వాళ్ళేంటి రాజకీయంగా విఘ్నత కలిగినటువంటి ప్రజలు, తెలంగాణ ప్రజలు. ఉద్యమాలు, పోరాటాలే వాళ్ళ ఊపిరిగా ఉన్నటువంటి ప్రజానీకం యొక్క మరి గుండెలు గెలుచుకోవాలంటే పోరాటాలకు సిద్ధం కావాలా. అటు చూడండి బీఆర్ఎస్, కేటీఆర్, హరీష్ రావు. ఇప్పుడు ముసలాయన బయటికి రాకపోయినా వాళ్ళిద్దరూ మరి కాడి భుజాన్ని వేసుకుని. కానీ దీని వెనక సార్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది కదా, దాన్ని ఎలా చూస్తారు?
ఎట్లా బీఆర్ఎస్ పార్టీ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తుంది, స్టూడెంట్ని రెచ్చగొడుతుంది, రైతులను రెచ్చగొడుతుంది, లేని చోట లగచర్లలో కూడా భూములు లేని వాళ్ళు వచ్చి దాడులు చేస్తే వాళ్ళని తీసుకెళ్లి జాతీయ స్థాయిలో రాద్ధాంతం చేసింది. నిర్మల్లో ఇథనాల్ ప్రాజెక్ట్ ఇచ్చింది వాళ్ళు, హైడ్రా ఇచ్చింది బీఆర్ఎస్ వాళ్ళు. ఇవన్నీ వాస్తవాలు అయితే మరొక విధంగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది కదా. ఆర్గనైజ్డ్ క్రైమ్ అని మీరు అంటారు, ఆర్గనైజ్డ్ యాక్టివిటీస్ అని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఏదైనా మీ వ్యవస్థ లోపం ఉన్నట్టేగా. ఇప్పుడు లోపం మీ సిస్టంలో ఉన్నప్పుడు సిస్టమైజ్డ్గా వాళ్ళు చొరబడుతున్నారు. రైతుల్లో మీ మీద ఆమోదం ఉంటే వాళ్ళకి అవకాశం ఎక్కడుంది? గతంలో ఏ రైతులైతే మరి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు? రూరల్ తెలంగాణ మొత్తం నీకు కాంగ్రెస్ ఎలా స్వీప్ చేయగలిగింది? రైతు ఓట్ల వల్లే కదా. బీఆర్ఎస్ 10 ఏళ్లలో రైతులకు దూరం అయింది. ఎందుకంటే అది చేస్తానన్న రుణమాఫీ చేయకపోవటం, అదేదో దశల వారీగా చేయడం. అదే కాదు, నీకు ధాన్యం కొనుగోళ్ల దగ్గర కుప్పల మీద గుండెపోట్లతో చనిపోవడం. రైతుల్లో బలంగా వ్యతిరేకత నీకేమైంది? వేళ్ళూనుకుపోయింది. అది బీఆర్ఎస్ని రూరల్ తెలంగాణలో నీకు వాషౌట్ చేయించింది. ఇప్పుడు మీరు ఏడాది అవుతోంది, రేవంత్ రెడ్డి ఇవాళ హామీలు నెరవేర్చారు. సూపర్ 6లో టప ఒక 2-3 చేసేసుకుంటాం, 100 రోజులు ఏమో టార్గెట్ పెట్టుకున్నాడు. మనం అదే అనుకున్నది, మెరుపులు మరకలు అనేది. ఇప్పుడు నువ్వు ఇచ్చిన సూపర్ 6 ఏంటని సూపర్ 6 వాళ్ళది, ఎవరిది? చంద్రబాబు. గ్యారంటీలు 6 గ్యారంటీలు మరి 3-4 చేసేసాడు. నీకు ఎక్కడో దాకా ఎందుకు ఇవాళ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి? మరి కానీ మహిళలు ఇవాళ ఒక రకంగా వాళ్ళతో విజయోత్సవ సభలు, మహిళల ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కి బలంగా ఉండాలి. బలంగా ఉంది అని చెప్పుకునే దమ్ము, ధైర్యం మరి ఎందుకని చెప్పుకోలేకపోతున్నారు? ఇంకా సుదీర్ఘ సమయం ఉంది రేవంత్ రెడ్డి దగ్గర. 100 రోజులు అన్నాడుగా, క్యాలెండర్ కూడా ఇచ్చాడుగా. ఇప్పుడు ఉద్యోగాలకు కూడా క్యాలెండర్ ఇచ్చాడు. 6 హామీల్లో అనేక హామీలు ఇచ్చాడు, అవి నెరవేర్చలేదు అంటారు వీళ్ళు. ఆయన ఏమో నెరవేర్చామంటాడు. ఇంకా టైం ఉంది, ఇంకా 4 ఏళ్లలో చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు నీకు ఈ రైతులు, యువత, మహిళలు వీళ్ళ ముగ్గురే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది. ఆ రోజు జోడో యాత్ర రాహుల్ గాంధీ కనెక్ట్ అయిన విధానం, అది కూడా తెలంగాణలోకి వచ్చిన తర్వాత నీకు అసలు మారిపోయింది కాంగ్రెస్ పార్టీ దశ దిశ. అటు కర్ణాటకలో మరి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యాడు, శివకుమార్ ఉప ముఖ్యమంత్రి అయ్యాడన్నా, ఇక్కడ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇక్కడ వచ్చిందన్నా కూడా బలంగా కాంగ్రెస్ అసలు ఈ సందేశం యావత్ భారతదేశానికి విస్తృతమై రాహుల్ ప్రధాని అవుతాడు అనుకున్నాం.